దేవుని నామమునకు మహిమ ప్రభావములు కలుగురుగాక. గడిచిన దినములంతా కూడా ప్రభువు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినం నాటికి వాక్యమును ధ్యానం చేయుటకు ప్రభువు మనకు సహాయం అనుగ్రహించి ఉంటున్నాడు. ప్రార్థన పూర్వకంగా వాక్యంలో మనం ముందు కొనసాగుదాము. ప్రేమ నమ్మకము గల తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు అయ్యా. ఈ దినము మేము ధ్యానం చేస్తుండగా తండ్రి, మీ కృప మాకు చూపండి. వాక్యం చేత మీరు మా ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు మాత్రమే మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని విడిలారా, ఈ యొక్క ఆదివారము మనము ధ్యానం చేయనున్నటువంటి అంశము బీదల పట్ల క్రైస్తవ ప్రతిస్పందన అనేటువంటి అంశం మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. పేదవారి పట్ల దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎటు విధముగా ఎలాగా స్పందించాలి, వారి పట్ల ఎటువంటి వైఖరి కలిగి నడుచుకోవాలి అనేటువంటి మాటల మీదకి వెళ్ళి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క బీదవారి పట్ల క్రైస్తవుల ప్రతిస్పందన అనే అంశము మనము చూస్తే, మనము గమనించినట్లయితే చాలామంది బీదలు ఉంటున్నారు. దేవుణ్ణి నమ్మిన వారు, నమ్మని వారు సమాజంలో అనేక మంది పేదవారిగా బీదలుగా ఉంటున్నారు. వారికి ఉన్నటువంటి కొంత భూమిలో నుంచి అయినా వారు వ్యవసాయం చేసి ఆ యొక్క పంటలు పండించి వారు శ్రమించి కష్టపడి వారు ఆ యొక్క పంట దిగుబడి వచ్చిన తర్వాత ఆ యొక్క మిర్చి అయినా లేదా ధాన్యమైనా టమాటా అయినా కూరగాయలు ఏదైనా సరే వారు దానిని పండించి దానిని వారు మార్కెట్కి తీసుకువెళ్ళినటువంటి సందర్భాలలో అక్కడ వ్యాపారులు ఉండేటువంటి వారుగా ఏం చేస్తారంటే, కొంతమందికి రేటు పడనటువంటి పరిస్థితి, వారు శ్రమించి కష్టపడినప్పటికీ కూడా దానికి ప్రతిఫలము దొరకకుండా వారు ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఇంకా మనము చూస్తే కూడా కొన్ని సందర్భాలలో మనందరికీ కూడా వెహికల్స్ అనేటివి ఉంటా ఉన్నవి. ఉండేటువంటి వెహికల్స్, బండి అయినా సరే, కార్ అయినా సరే, అవి రిపేర్కి వచ్చినప్పుడు వాటిని మనము రిపేర్ చేయించడానికి తీసుకువెళ్తే ఆ యొక్క మెకానిక్గా ఉన్నటువంటి వ్యక్తి దానిని రిపేర్ చేసి ఇంత అమౌంట్ అయిందని చెప్పి వారు చెప్పినప్పుడు దానిని వారు అన్నంత ఇవ్వకుండా ఇంత అవుతుందా అంత అవుతుందా అని చెప్పి వారిని మాటలాడి తక్కువ ఇచ్చేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. వారు కష్టపడి వ్యవసాయం చేసి పండించినప్పుడు దీనికి ఇంత రేటు లేదు, వాల్యూ లేదని చెప్పి దానిని తగ్గించేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అంటే బీదవారిని ఇంకా బీదరికంలోనికి నెట్టివేయడానికి చూస్తూ ఉన్నారు. అటువంటి స్పందన కలిగి నడిచేటువంటి వారుగా ఉంటా ఉన్నారు సమాజంలో. అదే మనము ఇంకా చూసినట్లయితే, మనం అమ్మినటువంటి ఆ యొక్క సరుకు మరలా మనము కొనుక్కునే సమయంలో అది మనం అమ్మిన దానికి ఏమాత్రం కూడా వ్యత్యాసం అనేది ఉండదు. మనము కొనే సమయంలో అది ఎక్కువ రేటుగా ఉంటుంది. ఏమయ్యా, మేము ఇంతవరకు అమ్మినటువంటి రేటు కంటే దీని రేటు ఇప్పుడు ఎక్కువగా ఉందంటే, మార్కెట్లో మరి ఈ విధముగా ఉన్నది, మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అని చెప్పి బీదవారిని ఇంకా అప్పుల పాలు చేయడం, కొనుక్కునే సమయంలో అప్పుల పాలు, దానిని పండించి అమ్మేటువంటి సమయంలో కూడా గిట్టుబాటు ధర లేదని చెప్పి ఇంకా వారికి ఉన్నటువంటి బీదరికనము ఇంకా దారిద్ర్యంలోనికి వెళ్ళేటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అంటే వారి దగ్గర ఉన్న దానిని బట్టి మన దగ్గర తీసుకున్నప్పుడు దానికి రేటు లేదు, వారు అమ్మే సమయంలో రేటు ఉన్నదని చెప్పి బీదవారిని ఇంకా బీదరికంలోనికి నెట్టివేసేటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే కూడా మన
పట్టణాలలో, గ్రామాలలో కొంతమంది వ్యాపారస్తులు తిరుగుతూ ఉంటారు. వారు బట్టలు కానీ లేదంటే చిన్న చిన్న వస్తువులు ఏదైనా అమ్మడానికి వచ్చినప్పుడు వారి దగ్గర ఇంతకిస్తేనా ఇవ్వు లేకుంటే లేదని చెప్పి వారు బీదవారై వారి యొక్క పోషణ నిమిత్తం వారు తిరుగుతూ శ్రమిస్తూ కష్టపడి వారు అమ్మినప్పుడు మనం ఏమంటామంటే నువ్వు ఈ రేటుకి ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదని చెప్పి వారిని ఇవ్వండి అని చెప్పి వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారి యొక్క నడవడికను బట్టి వారి యొక్క వస్త్రధారణను బట్టి వారిని మనము అడిగే విధముగా ఉంటుంది. వారిని అలా కష్టపడి వారు అమ్మినప్పుడు వారన్నంత ఇవ్వకుండా వారికి గిట్టుబాటు ధర మాత్రం ఇచ్చి వారిని ఇంకా బీదరికంలోనికి నెట్టివేసే విధానం చూస్తూ ఉన్నాం. మనం ఇంకా పెద్ద పెద్ద షాపుల్లోనికి షాపింగ్ మాల్స్లోనికి వెళ్ళినప్పుడైతే అక్కడ వారు చెప్పినటువంటి రేటుని పెట్టి కొని దానిని తీసుకునేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నవారు వెళ్ళి అక్కడ పెడతా ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్నవారు లేనివారు మన యొక్క గృహముల ముందుకు వచ్చి వారు విక్రయించేటువంటి సమయంలో వారికి ఇవ్వడానికి ఇష్టము లేక వారి యొక్క వస్త్రధారణను బట్టి వారు ఉండే విధానాన్ని బట్టి వారికి విలువ ఇచ్చి తక్కువ ఇవ్వడము. పెద్ద పెద్ద షాపులకు వెళ్తే వారు కొంచెము గౌరవప్రదంగా ఉండేసరికి వారు చెప్పినంత రేటు ఇవ్వడము అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అంటే బీదలను ఇంకా బీదరికంలోనికి నెట్టివేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతా ఉన్నారు. అయితే ఆ విధముగా ఎంత మాత్రం కూడా ఉండకూడదని చెప్పి బైబిల్ మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకనే బీదవారి పట్ల క్రైస్తవ ప్రతిస్పందన ఏ విధముగా ఉన్నదని చెప్పి మనం ఈరోజు ధ్యానం చేస్తాం. బీదవారి పట్ల క్రైస్తవ ప్రతిస్పందన గురించి మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో ఆ విధంగా ఉంది, కానీ క్రైస్తవులు మరి ఏ విధముగా ఉండాలి, అలా ఎంత మాత్రం కూడా ఉండకూడదు అని చెప్పి ఈరోజు మనం అంశం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మనం చూస్తే ఆమోసు గ్రంథంలో మనము అనేక విషయంలో మనము చూడవచ్చు. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయము 4 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచనములు మనము చదువుకొని ఉన్నాం. దాంట్లో అక్కడ ఉన్నటువంటి వారు మోసగాండ్రులు, దోపిడిగాండ్రులుగా వారు ఉన్నారు. వారు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు, వారు ఏం యోచన కలిగి ఉన్నారంటే అమావాస్య దినములు ఎప్పుడు గడిచిపోతుంది, విశ్రాంతి దినము ఎప్పుడు గడిచిపోతుంది, తర్వాత మనం వారిని మోసము చేసి తూకము తప్పుగా ఎంచి వారి దగ్గర మనము దోచుకుందాము అని చెప్పి వారు చూస్తూ ఉన్నారు. అలా ఎంత మాత్రం కూడా ఉండకూడదని చెప్పి మనం చూస్తాం. అలా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. వీరి యొక్క పండుగలలో వీరు తప్పు చేయడానికి ఇష్టపడడం లేదు, అంటే భక్తిపరంగా ఉంటూ ఉన్నారు. ఈ యొక్క పండుగలు అయిపోయిన తర్వాత, ఈ యొక్క పండుగలు దాటిన తర్వాత బీదలను మోసం చేసి వారిని మనము దోచుకుందామని చెప్పి వీరు మాట్లాడుతూ ఉన్నారు, వీరు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఆమోసుకు దేవుడు దర్శనమిచ్చి వారితో చెప్పిస్తూ ఉన్నారు, మీరు ఇలా అనుకుంటా ఉన్నారు, మీరు ఇలా చేస్తూ ఉన్నారు, ఇలా ఉండకూడదు, ప్రభువు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడని చెప్పి ఆమోసు ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా, వీరిలా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మాటలలో భక్తిగా ఉండి మరలా బయటికి వచ్చిన తర్వాత దేవుని ఆరాధించడం అయిపోయిన తర్వాత ఎవరిని మోసం చేద్దామా అని చెప్పి అటువంటి దృక్పథం ఉండకుండా సానుకూలముగా స్పందించేటువంటి ఒక ఆలోచన కలిగి జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతామని తెలియపరుస్తాం. అదే 4వ వచనం నుంచి మనం చూస్తే, దేశబంధు బీదలను మృంగివేయను, దరిద్రులను మాపివేయను కోరువారలారా. ఆమోస్తు దేవుడు వారికి తెలియపరుస్తున్నాడు, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యము అమ్ముకున్నట్లు అమావాస్య ఎప్పుడైపోవును, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గడిచిపోవును అని చెప్పుకొని వారలారా. దరిద్రులను వేడిమికి కొనున్నట్లు, పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లు
చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండి అని, విశ్రాంతి దినం ఎప్పుడైపోను అని చెప్పుకొని వారలారా ఈ మాట ఆలకించుడని ఆమోస్ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తాలు ధాన్యమును పొట్టును మనం అమ్మి ధాన్యము సంపాదించుకున్నాము. తోము చిన్నదిగాను, వీరిచ్చేటువంటి రూపాయి పెద్దదిగాను వారి యొక్క వస్తువులను, వారి యొక్క ప్రతిదీ కూడా వీరు తక్కువగా చేసి తీసుకుందామనండి, వారిని మోసం చేద్దామనండి అని ఇక్కడ వీరు మాట్లాడుతున్నారు. అలా ఎంత మాత్రము కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఉండకూడదు. దేవుని భయము వారిలో ఉండి బీదల పట్ల సానుకూలముగా స్పందించి వారికి సహాయం చేసేటువంటి విధానము కలిగి ఉండాలి. సానుకూలముగా స్పందించి వారికి సహాయం చేయడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇంకా 7వ వచనంలో ఇలా మీరు చేస్తూ ఉన్నారు, నా ఈ మాట ఆలకించండి. యాకోబు యొక్క అత్యాశాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయనిదేమనగా వారి క్రియలను నేనెన్నడను మరువను అని చెప్పి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోస్ ద్వారా వారికి తెలియపరుస్తారు. మీరు ఇలా ఉంటా ఉన్నారు అంటే మీ భక్తి ఏ విధముగా ఉంటున్నదంటే ఆ యొక్క అమావాస్య దినంలో ఆ యొక్క పండుగల వరకే ఉంటా ఉన్నవి. విశ్రాంతి దినం వరకే మీ యొక్క భక్తి ఉంటా ఉన్నది. అవి గడిచిపోయిన తర్వాత మరలా మీరు ఎవరిని ముంచుదామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని బీదవారిగా వారిని అనగత్రొక్కుదామా, ఎవరిని నాశనము చేద్దామా అనేటువంటి యోచన కలిగి మీరు ఉంటా ఉన్నారు. అలాంటి ఆలోచన కలిగి మీరు ఎన్నడూ కూడా ఉండకూడదని చెప్పి ప్రభువు వారు తెలియపరుస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల సానుకూలముగా స్పందించాలి. మరి ముఖ్యముగా క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బీదరికము పట్ల ఎటువంటి అంటే క్రైస్తవులు మంచి స్పందన కలిగి ఉండాలి. బీదరికము పట్ల క్రైస్తవులు మంచి ప్రతిస్పందన కలిగి ఇతరులకు సహాయం చేయాలి. అదే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏం చెప్తారంటే, మీలో ఎవరికైనా 2 అంగీలు ఉన్న ఎడల లేని వానికి ఒకటి ఇవ్వండి, మీలో ఆహారం కలిగిన వాడు పంచుకుండని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏ విధంగా చెప్పాడో అటువంటి దృక్పథం కలిగి, అటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అసలు ఈ యొక్క బీదరికము అనేది ఏ విధముగా వస్తుందంటే, బీదలు అని చెప్పి ఎవరిని అంటారంటే వారికి తినడానికి లేనటువంటి వారు, వారు చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేనటువంటి వారు, చిన్న చిన్న వాటిలో తృప్తి లేక జీవించేటువంటి వారుగా ఉండేటువంటి వారే బీదలు. ఈ యొక్క ఉన్నవారు ఏం చేయాలంటే, సంఘాలలో ధనం ఉన్నవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు. కాబట్టి ఏం చేయాలంటే ఈ యొక్క ఉన్నవారు లేని వారికి పంచే విధముగా, ప్రేమపూర్వకముగా ఇచ్చే విధముగా క్రైస్తవ ప్రతిస్పందన ఏ విధముగా ఉంటున్నదని కనపరచాలి, చూపెట్టాలి. అలా ఉండేటువంటి వారుగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంకా గమనించినట్లయితే మన రాష్ట్రంలో కొన్ని పంటలు పండుతూ ఉన్నవి, వేరే రాష్ట్రాలలో కొన్ని పంటలు పండుతూ ఉన్నవి. అంటే వారి యొక్క సరుకు మనం విక్రయించి మన యొక్క సరుకు వారు విక్రయిస్తూ ఉన్నారు. కాబట్టి మా మనిషి యొక్క బ్రతుకు తినడం కొరకు ప్రతిదీ కూడా దొరుకుతూ ఉన్నది. అంతేకాని మనది మన దగ్గరే పెట్టుకొని మనం ఉన్న ఎడల వారి యొక్క రాష్ట్రంలో నుంచి వచ్చేటి వస్తువు రావు. కాబట్టి ఉన్నదానిని పంచుకొని బ్రతికే విధముగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రాముఖ్యముగా క్రైస్తవులుగా ఉన్నవారు బీదరికము పట్ల ప్రతిస్పందన కలిగి ఉండాలి. ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, ఇతరులకు సహాయం చేసే విధంగా ఉండాలి. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అక్కడ ఉన్నటువంటి వారితో ఏం చెప్పినారంటే, మీలో ఎవరికైనా 2 అంగీలు ఉన్న ఎడల మీరు లేని వానికి ఒకటి ఇవ్వండి, ఆహారము గలవాడు పంచుకోండి అని చెప్తున్నారు. అటువంటి మనసు కలిగి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఉండాలి. బీదరికము పట్ల క్రైస్తవులు మంచిగా స్పందించాలి. అంతేకాని కొన్ని ఇచ్చేటువంటి సమయంలో సోషల్ మీడియాలో పెట్టుకొని వారు ఏదో హైలైట్ కావాలని, లేదంటే ఇచ్చేది కొంత అయినా దానిని ఎక్కువగా చెప్పడము అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత ఇచ్చింది, ఏం చేసింది దేవుడు చూస్తూనే ఉన్నాడు. దానికి తగిన ప్రతిఫలము నీకు తప్పనిసరిగా ప్రభు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి వారి పట్ల క్రైస్తవులు, బీదరికం పట్ల క్రైస్తవులు మంచిగా స్పందన కలిగి వారిని ప్రేమపూర్వకముగా
వారికి ప్రేమపూర్వకముగా వారికి లేనటువంటిది వారి యొక్క కరువుని వారికి కలిగిన దాని నుంచి ఆ యొక్క బీదరికమును విడిపించడానికి సహాయం చేసేటువంటి వారుగా ఉండాలని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. మనం చదివినటువంటి పత్రికా భాగంలో చూస్తే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలలో మనం చూస్తే ఈ యొక్క 7 వచనాలలో కూడా మనం చూస్తే ఇతరులను గౌరవించాలి, బీదవారిని ఇతరులను గౌరవించాలి. ఇంకా మనము ఈ 1 నుంచి 7 వచనాలలో పక్షపాతము చూపుటను గూర్చి చెప్తా ఉన్నాడు. పక్షపాతము చూపుటను గూర్చి ఇక్కడ యాకోబు గారు రాస్తూ ఉన్నాడు. ఏమిటంటే, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విషయములలో మొహమాటము గలవారై మీరు ఉండకుడి. మీరు ఎటువంటి మొహమాటము గలవారై మీరు ఉండకండి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి, ప్రతి ఒక్కరిని కూడా కనికరించి, ప్రతి ఒక్కరి పట్ల ఆయన మంచి దృక్పథం కలిగి ఉంటున్నాడు. కాబట్టి మీరు అలా ఎంత మాత్రం కూడా ఉండకండి. క్రీస్తును గూర్చినటువంటి విశ్వాస విషయములలో మొహమాటము గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారం ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రమును ధరించుకుని వానిని చూసి సన్మానించి, నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చునుమని చెప్పి, ఆ దరిద్రునితో నేను ఇక్కడ నిలువమని, లేక ఇక్కడ నా పాదపీఠముల దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దుర్యాలోచనతో విమర్శన చేసిన వారగుదురు గారా అని ఈ యొక్క యాకోబు గారు ఈ యొక్క మాటలు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, భేదములు మీరు చూపిస్తూ ఉన్నారు. విశ్వాసులు అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవప్రదముగా గౌరవించి, ప్రతి ఒక్కరిని కూడా మంచిగా పలకరించి, వారితో ప్రేమపూర్వకంగా మాట్లాడేటువంటి వారుగా ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి, ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమ కలిగి ఏ విధముగా ఉండి ఉంటున్నాడు, బీదల పట్ల కలిగి ఉంటున్నాడు, ధనవంతుల పట్ల ఆయన ఆ విధముగా ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన సమానముగా చూస్తూ ఉన్నాడు దేవుడు. అదే విధముగా మనమందరము కూడా మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి విషయంలో మొహమాటము గలవారే ఉండకూడదు. ఇంకా మనం చూస్తే ప్రశస్త వస్త్రములు ధరించుకొని, నీటిగా మంచి వస్త్రాలు ధరించుకొని హుందాగా ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఈ యొక్క స్థానము, ఇక్కడ మీరు కూర్చోండి, ఆ మురికి బట్టలు దరిద్రముగా ఉన్న వారిని నువ్వు నా పాదముల యొద్ద కూర్చోలేదంటే ఆ దూరమున కూర్చో అని చెప్పి, ఇటువంటి మనసు గల వారే మీరు ఉంటున్నారు. కాబట్టి భేదములు పెట్టుకొని మీరు దుర్యాలోచన విమర్శన చేసిన వారెవరు కారు. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారే నీ విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులను మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా అని చెప్పి. అంటే ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ యొక్క ధనవంతులు మిమ్మల్ని న్యాయసభకు ఈడుస్తూ ఉన్నారంటే, వీరిపై వారి యొక్క చేతిలో ఉండి, వీరి యొక్క అధికారం కూడా వారి చేతిలో పెట్టి వీరిని ఇచ్చేటువంటి విధముగా మేము చూస్తున్నాం. అయితే ప్రభు ఏం చెప్తున్నానంటే, యాకోబు ద్వారా ఈ యొక్క మాటలు, మీరు దరిద్రులను మీరు చూస్తూ ఉన్నారు, కానీ ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. తాను ప్రేమించి వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? మీరు గ్రహించరు. దేవుడు బీదవారి పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాడు కనుక మీరు గ్రహించిన నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. యాకోబు ఈ పత్రిక రాసి చెప్తున్న, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం, దేవుణ్ణి ఈ యొక్క బీదలు ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, తను ప్రేమించు వారికి వాగ్దానం చేసినటువంటి రాజ్యమును ఇస్తానని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. వీరు ఇక్కడ పక్షపాతము చూపటం గురించి వీరు హెచ్చరిస్తూ ఉన్నాడు.
హెచ్చు తగ్గుల గురించి యాకోబు గారి యొక్క మాటలు రాస్తూ చెప్తా ఉన్నాడు. బీదవారు పాదములు మనం అదే చూస్తాం, సువార్త పాఠంలో మనం అదే చూస్తాం. ఏంటంటే పరిశుద్ధ లూకా సువార్త 16వ అధ్యాయము, పరిశుద్ధ లూకా సువార్త 16వ అధ్యాయంలో 19 నుంచి 31 వరకు ఉన్నటువంటి వచనాలలో మనం చూస్తే ఇక్కడ ధనవంతుడు లాజరు గురించి మనం చూడవచ్చు. ఈ యొక్క ధనవంతుడు ఊదా రంగు బట్టలు వేసుకొని సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడువాడుగా ఉన్నాడు. అయితే దరిద్రుడు అనే లాజరు కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆ ధనవంతుని యొక్క వాకిట ఉన్నాడు. తన బల్ల మీద నుండి వాడు రొట్టె ముక్కలు ఆకలి తీర్చుకొనగోరును, అంతేకాక కుక్కలు వచ్చి. అయితే ఈ దరిద్రుడి యొక్క లాజరు ఏ విధంగా అంటే సుఖపడేవాడు ఎవరు? ధనవంతుడు. లాజరు అని ఒక దరిద్రుడు వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకొనగోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి. అయితే ఇక్కడ చూస్తే ధనవంతుడు ఏ విధముగా జీవిస్తూ ఉన్నాడు, దరిద్రుడు ఏ విధముగా జీవిస్తూ ఉన్నాడని చూస్తే వీరి యొక్క జీవితములు వ్యత్యాసములు ఈ యొక్క భూమి మీద ఈ విధముగా ఉన్నది. ధనవంతుడు సుఖముగా బ్రతుకుతూ ఉన్నాడు, అనుదినము పంక్షపక్ష పరమాన్నములు భుజిస్తూ ఉన్నాడు, ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నాడు, తనకు కావలసినది కూడా ప్రతిదీ నెరవేర్చుకుంటున్నాడు. ఈ దరిద్రుడు ఉన్నాడు, ఏమైనా వారు తినేటువంటి ముక్కలు కింద పడిన ఎడల ఆ పని చేసేటువంటి వారు అదంతా కూడా క్లీన్ చేసి ఆ బయట డస్ట్బిన్లో పడేసినప్పుడు అటువంటివి ఏరుకొని తిని బ్రతికినటువంటి వాడుగా లాజరు ఉన్నాడు. దేవుని యందు ఇతను విశ్వాసం కలిగి ఉన్నాడు. అయితే ఈ యొక్క లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు లాజరు వీరు మొదట దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుని కొనిపోబడను. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి చూసి. అయితే ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలిసినది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ యొక్క ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంటే పాతాళంలో ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, తాళలేకపోతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, నేను ఈ పరిస్థితి తట్టుకోలేకపోతే ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన అబ్రహాము ఆ యొక్క లాజరుని పంపించి తన ఏలుకొనతో నా నాలుకను చల్లార్చుటకు ఒక నీటి చుక్కను నాకు ఇయ్యమని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దరిద్రుడు దేవుని యొక్క రాజ్యానికి వారసుడుగా ఉన్నాడు. ఈ యొక్క ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఆ యొక్క పాతాళములో వేదన పడుతూ ఉన్నాడు. అయితే ఈ ధనవంతుడు ఏం చెప్తానంటే అతన్ని పంపిస్తే నాకు కలిగినటువంటి వేదన ఒక నీటి చుక్క ద్వారా పోతుంది అని చెప్పి. అయితే ఇదంతా మనం వివరించుకుని చాలా సమయం పడుతుంది, సంఘంలో మనం ధ్యానం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి తన ఏలు కొనను తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. వేదన పడుతూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. అందుకు అబ్రహాము ఏమంటున్నాడంటే, అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టం ఉన్నట్లు సుఖము అనుభవించి అలాగూ నేను లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటుటకు గోరువారు దాటిపోజాలరు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలరను, మాకును మీకును మధ్య మహా అగాధమును ఉన్నదని చెప్పాను. ఇక్కడి నుంచి అక్కడికి రాలేరు, అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు, మహా అగాధం ఉన్నదని చెప్తూ అందుకు అబ్రహాము వారి యొద్దకు 28 వచనం వారును ఈ వేదనకరమైన స్థలమునకు 27 నుంచి చూస్తే రాలని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైనటువంటి స్థలంలోకి రాకున్నట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకు
నా తండ్రి ఇంటికి వానిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను. నేను ఈ యొక్క ధనవంతుడు ఏం చెప్తానంటే, అయ్యా నీవు చెప్పినది నాకు అర్థమైనది ఏ విధంగా అంటే, మీరు ఇక్కడికి రాలేరు, నేను అక్కడికి రాలేను. మీకు నాకు మహా అగాధము ఒక మధ్యలో ఉన్నది. అది మేము చేయజాలనుకున్నా చేయలేము. నువ్వు రావాలనుకున్నా నీవు రాలేవు అని చెప్పినప్పుడు అతను ఏమని చెప్తున్నాడంటే, ఆ యొక్క ధనవంతుడు, అయ్యా అలాగైతే నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు. వారు ఈ యొక్క వేదనకరమైనటువంటి స్థలమునకు రాకుండానట్లు నీవు ఈ యొక్క లాజరును అక్కడికి పంపము అని చెప్పినప్పుడు, అప్పుడు అబ్రహాము అక్కడ ఏమని చెప్తున్నాడంటే, అయితే అక్కడ మోషేలను ప్రవక్తలను వారందరూ ఉన్నారు. వారు చెప్పిన మాటలు వినాలి. వారు చెప్పినటువంటి మాటలు విని వారిని బీదలను సంరక్షించే విధముగా, బీదలను ప్రేమించే విధముగా ఉండాలని చెప్పి ఆ యొక్క మాటలు అబ్రహాము అక్కడ తండ్రి అయిన అబ్రహాము అని చెప్పినప్పుడు, ఈ యొక్క అబ్రహాము ఆ యొక్క ధనవంతునికి తెలియపరుస్తూ ఉన్నాడు. నిజముగా మనము గమనించినట్లయితే బీదరికం పట్ల క్రైస్తవులు మంచి స్పందన కలిగి దానం ఇచ్చేటువంటి వారుగా, మనకు కలిగినది పంచుకునే విధముగా ఉండాలి తప్పించి కానీ ఎంత కూడబెట్టినా ఏది చేసినా కూడా ఈ లోకంలోనే విడిచిపెట్టిపోవాలి, ఏమి కూడా తీసుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితి. సుఖముగా జీవించకుండా సంపాదించి మరలా అది ఇక్కడే విడిచిపెట్టిపోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బీదరికము పట్ల క్రైస్తవ ప్రతిస్పందన ఏ విధముగా ఉండాలంటే, ఇచ్చే విధముగా ఉండాలి, ప్రేమను కనపరిచే విధముగా ఉండాలి. కొంతమంది దేవుని నమ్మనటువంటి వారికి సువార్త చెప్పమంటే వారికి అవసరం లేదండి, చెప్పవలసిన పని లేదు అనేటువంటి వారుగా ఉంటారు. అలా ఉండకూడదు. ఇతరులకు మన యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను, దేవుడు మనకు చూపించిన ప్రేమను మనం వారి పట్ల చూపిస్తూ మంచిగా మెలిగేటువంటి వారముగా ఉండాలి. బీదవారు ఇప్పుడు లేక ఇచ్చుటకు కొంతమంది ఇష్టపడతారు. వారు బీదవారుగా కాదు కానీ ఉండి ఏమి ఇవ్వలేకపోతారు చూడు, వారు బీదవారుగా ఉంటున్నారని చెప్పి మనం ఒకసారి, వారికి ఎంత ఆస్తి ఉండినప్పటికీ ఇవ్వలేకపోతే అది ఎందుకు ప్రయోజనకరముగా ఉండదు. కాబట్టి దేవుని యొక్క విడుదల మనము గమనించినట్లయితే సానుకూలముగా స్పందించి బీదరికము పట్ల మంచి జ్ఞానము కలిగి ఇతరులకు పంచే విధముగా ఉండాలి తప్పిస్తే వారిని మరీ దరిద్రములోనికి ఈడ్చే విధముగా, వారు ఆ యొక్క అప్పుల కూగురులో కూరుకుపోయే విధముగా, అటువంటి పన్నాగములు పండుకుంటూ వారిని నాశనంలోనికి నెట్టివేసేటువంటి విధముగా ఉండకూడదు. బీదల పట్ల మంచి ప్రేమ, సాత్వికము, దయ ఇటువంటివి కలిగి ఆ దేవుడు ఏ విధముగా అయితే మనందరినీ ప్రేమించి ప్రేమ చూపించుంటున్నాడో మనము లేదా ఇంకా ఎవరైతే ధనికులుగా ఉన్నవారు వారందరూ కూడా బీదల పట్ల కనికరము చూపిస్తూ మంచి స్పందన కలిగి వారిని దేవునిలోనికి నడిపించే విధముగా ఉండాలి. నమ్మని వారిని, నమ్మిన వారిని అయితే ఇంకను దేవుని ప్రేమను కనపరుస్తూ వారిని ఇంకా ఆత్మీయముగా పురికొల్పే విధముగా ఉండాలి. వారిని అగౌరవపరచకూడదు. దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీవు ప్రేమించడంలో తప్పులేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీదలను కనికరించి ప్రేమించి దేవుడు కనపరిచిన ప్రేమను ఉన్నటువంటి క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు కూడా అట్టి ప్రేమను కనపరుస్తూ అటువంటి జీవితములు క్రీస్తులాగా జీవిస్తూ క్రీస్తు యొక్క ప్రేమను కనపరిచే విధంగా జీవించాలని ప్రభుపేటని జ్ఞాపకం చేస్తాము. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము గల తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు. ఇంతవరకు మా ప్రతి ఒక్కరితో మాట్లాడారు. బీదరికం పట్ల క్రైస్తవులు ఎటువంటి స్పందన కలిగి జీవించాలని మీరు తెలియపరిచారు తండ్రి. అటు జీవితం జీవించుటకు మీరు కృప చూపి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.